అనంతపురం జిల్లాలోని ఒక చిన్న గ్రామం మర్రివానిపల్లె. ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఉండేవి కాదు. కాని ఆ గ్రామంలో ఒక పెద్ద బావుండేది. అదే గ్రామానికి ప్రాణం. తాగునీరు, వంటనీరు, పశువుల కోసం అలా అన్ని వివిధ అవసరాలన్నీ ఆ బావిపైనే ఆధారపడేవి. కాని ఆ బావి ఎక్కడో ఊరి చివర ఉండేది. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో సుబ్బమ్మ అనే 65 సంవత్సరాల వృద్ధురాలు భర్త చనిపోయి ఎన్నో సంవత్సరాలయ్యింది. ఒంటరిగానే జీవిస్తోంది. ఇవాళ బాగా ఎండగా ఉంది, నీరు త్వరగా ఇల్లు తెచ్చుకోవాలి అని చెప్పి సుబ్బమ్మ బావి వద్దకు వెళ్ళింది. ఆమెకు వయసు పెరిగింది, నడక మందగించింది. కాని ఎవరి సహాయం అడిగేదే కాదు. అప్పటికే చాలా మంది కుండలు వరుసగా ఉన్నాయి. బావి దగ్గర ఒక ఉదయం, అమ్మో, ఏంటివాళ చాలా మందున్నారే, ఇంకా ఇవాళ నీరు తీసుకుని ఇంటికెళ్ళినట్టే. ఈ నీటి బాధ ఎప్పుడు తీరుతుందో ఏమో. ఇంకా ఏం చేస్తాం, కొండలెక్కి ఎండబెట్టడమే. అది గమనించిన రాములు అనే వ్యక్తి, అమ్మా సుబ్బమ్మ, నువ్వు కాస్త తర్వాత రా, ముందు మా ఇంటికి నీళ్లు తీసుకెళ్ళాలి. కాని అలా ఎందుకు బాబూ? తెలియందేముంది సుబ్బమ్మ, మీ ఇల్లు ఈ బావికి దగ్గరే గాని మేము మాత్రం చాలా దూరం నుంచి వస్తున్నాం. అది నిజమే, కాని ఏమనుకోకు బాబూ, ఇవాళ ఎండ చాలా ఎక్కువగా ఉంది. ముసలి వయసు, ఈ ఎండలో ఎక్కువసేపు నిలుచోలేను. కాసిన్ని నీళ్ళు ఈ కొండలో పోస్తే నీకు పుణ్యం ఉంటుంది. ఒకసారి చెప్తే అర్థం కాదా సుబ్బమ్మ? సరేలే బాబు అని ఆమె వెనక్కి తగ్గింది. ఇంకేం చేయలేక సుబ్బమ్మ అక్కడే ఉండిపోయింది. అది ఒకరోజు జరిగిన విషయం కాదు, వారాలు గడిచాయి. కానీ ప్రతిరోజు ఆమె మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయేది. నేనెందుకు ఎప్పుడు చివర్లోనే ఉండాలి? ఏంటి ముసలి, నీళ్లు తెచ్చుకోలేదా? 2 కుండలు ఖాళీగానే ఉన్నాయి. ఏమైంది సుబ్బమ్మ, ఇంకా నీళ్లు తెచ్చుకోలేదా? తీసుకురావాలనుకున్నా, కాస్త ఆలస్యమైంది శాంతమ్మ. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావా? సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత మెల్లగా మాట్లాడింది. నేను బానే ఉన్నాను, కాని బావి దగ్గర అందరూ తీసుకున్నాకే నాకు అవకాశం వస్తోంది. ఎందుకు? అదే అలవాటైపోయిందే. అలవాటంటే న్యాయం అయిపోదు కదా. ఇంతకాలం ఎవరూ ఏమనలేదు, ఎవ్వరూ ప్రశ్నించలేదని అది సరైందని ఎలా అనుకోవచ్చు? ఆ ప్రశ్న సుబ్బమ్మ మనసులో బలంగా నాటుకుంది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది, కాని తన హక్కుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తనకు దక్కాల్సిన గౌరవాన్ని కూడా కాలంతో పాటు వదులుకుంది. ఒకరోజు గ్రామ పెద్ద వెంకటయ్య గ్రామస్తులతో సమావేశం పెట్టాడు. సుబ్బమ్మ కూడా అక్కడే ఉంది, కాని మాట్లాడడానికి ధైర్యం రావట్లేదు. శాంతమ్మ ఆమెను చూసి తల ఊపింది. చెప్పు అన్నట్టుగా. ఇంకెవరైనా చెప్పాల్సిన సమస్యలున్నాయా? సుబ్బమ్మ, నాకొక మాట చెప్పాలి పెద్దయ్యా. చెప్పమ్మా. మన బావి ఊరిదే కదా? అవును. అయితే నేను ప్రతిరోజు అందరి తర్వాత నీళ్లు తీసుకోవాలని ఎవరు నిర్ణయించారో? ఆ మాట వినగానే అక్కడ నిశ్శబ్దం అలముకుంది. ఎవరికీ సమాధానం రాలేదు. ఆ ప్రశ్న చిన్నదే, కాని ఆ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఎవరూ అడగని ప్రశ్న. అందుకే అందరూ మౌనంగా నిలిచిపోయారు. సుబ్బమ్మ, మేము నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు తెలుసు బాబు, కాని బాధ పెట్టడానికి ఉద్దేశం ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అలవాట్లు కూడా మనుషుల్ని బాధిస్తాయి. రాములు తలదించుకున్నాడు. మనం తప్పు చేస్తున్నామని తెలియకపోవచ్చు, కాని ఎవరో చూపించినప్పుడు దాన్ని సరిచేసుకోవాలి. సుబ్బమ్మ అడిగింది నీళ్ళ గురించి కాదు, సమాన హక్కుల గురించి. ఆ రోజు వెంకటయ్య మొదటిసారి గ్రామస్తులకు ఒక ప్రశ్న అడిగాడు. ఈ రోజు సుబ్బమ్మకు జరిగింది, రేపు మన ఇంట్లో ఎవరికైనా జరగచ్చు. మనం మన సౌకర్యం కోసం ఇంకొకరిని వెనక్కి నెట్టేస్తే అది న్యాయమా? ఎవ్వరూ మాట్లాడలేదు, ఎందుకంటే సమాధానం అందరికీ తెలుసు. సుబ్బమ్మ, క్షమించు, ఎప్పటినుంచో ఇలా జరుగుతోందని మేము కూడా అలాగే చేశాం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు బాబు. ఇకపై ఎవరికి ఇలా జరగకూడదు. ప్రశ్నలు గొడవలు సృష్టించవు, మార్పు తీసుకొస్తాయి. మీ బాధ నాకు అర్థమైంది సుబ్బమ్మ. నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇక ఈ రోజు నుంచి వృద్ధులు, ఒంటరిగా జీవించే వారికి సహాయం చేయాలి. ఎవరికి నువ్వు తర్వాతరా అనే మాట మాత్రం వినిపించకూడదు అని. కొన్ని రోజుల తర్వాత ఉదయం బావి దగ్గరికి సుబ్బమ్మ వచ్చింది. ఈసారి ఆమె కుండలు చివరలేవు, అందరి కుండలతో సమానంగా ఉన్నాయి. రాములు ముందుకొచ్చాడు. సుబ్బమ్మ, నీ కుండివ్వు, నేను నింపుతాను. సుబ్బమ్మ చిరునవ్వు నవ్వింది.
నాకు ముందు అవకాశం అవసరం లేదు బాబు. నాకు కావాల్సింది గౌరవం. అదే మేము ఇప్పుడు నేర్చుకున్నాం. వెంకటయ్య అక్కడికొచ్చాడు. ఒక ప్రశ్న మన ఊరిని మార్చేసింది. శాంతమ్మ ఆ మాటలకి నవ్వింది. ప్రశ్న మార్పు తీసుకురాలేదు పెద్దయ్యా. ఆ ప్రశ్నను మనస్ఫూర్తిగా వినడం మార్పు తీసుకొచ్చింది. ఆ రోజు మర్రివాణిపల్లెలో జరిగింది ఒక చిన్న సంఘటన మాత్రమే, కానీ అది ఒక పెద్ద పరీక్ష. మన అలవాట్లు న్యాయమైనవేనా అనే పరీక్ష. మనం ఇతరుల గౌరవాన్ని కాపాడుతున్నామా అనే పరీక్ష. మరి ఈ కథ ద్వారా మనం ఏ నీతి తెలుసుకున్నాం తెలుసా? సరైన సమయంలో అడిగిన ఒక ప్రశ్న తరాలుగా కొనసాగుతున్న అన్యాయాన్ని కూడా మార్చగలదు. మరి మీకు ఈ స్టోరీ నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.